వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం రైతులు నిరసన తెలిపారు. ఆగ్రో సేవా కేంద్రం వద్ద ఆందోళన చేశారు. షాప్ మూయించిన రైతులు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి నిరసన కొనసాగించారు. రైతుల ఆందోళనకు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళన విరమించాలని పోలీసులు మహేష్ రెడ్డిని కోరగా వినకపోవడంతో అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైవేపై రైతులు బీఆర్ఎస్ నాయకుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత 10 రోజులుగా యూరియా కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వ్యవసాయ శాఖ చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి విమర్శించారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు వేశారని, ఇప్పటికైనా యూరియా ఇవ్వకపోతే రైతులు నష్టపోతారని అన్నారు. ఇకనైనా రైతులకు యూరియా కొరత లేకుండా అధికారులు ప్రభుత్వం చూడాలని కోరారు. పరిగి ఎందు ఆగ్రోస్లో కానీ ఇతర పెస్టిసైడ్ షాప్స్ లో ఎక్కడ కూడా యూరియా అనేది దొరుకుతలేదు. గత 10 రోజుల నుంచి కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడుతుండ్రు. అయినా కూడా మరి యూరియా వస్తుందని ఇన్ని రోజులు కూడా వాళ్ళు మరి ఎంతో ఓపికతోటి ప్రతిరోజు కూడా పాస్బుక్ పట్టుకొని ప్రతి షాప్కి వచ్చి ఆగ్రోస్ కేంద్రాలకు వస్తే ఆ వచ్చినటువంటి ఎప్పుడో అడప వారానికి ఒక లారీ వస్తుంది. ఆ వస్తే కూడా ప్రతి రైతుకు ఒక ఆధార్ కార్డు మీద పాస్బుక్ పేరు మీద ఒకటే ఒక సంచి ఇస్తుండ్రు. ఆ రైతుకు 10 ఎకరాలు ఉన్నా 5 ఎకరాలు ఉన్నా కూడా మరి ఒకటే సంచి ఇవ్వడం ద్వారా ఈ రైతులకు ఎంతో ఇబ్బంది జరుగుతున్నది. మరి గత 15 రోజుల నుంచి కూడా యూరియాకున్నటువంటి ఇబ్బందికి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే యూరియా అనేది వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే రైతులు గత 2 నెలల నుంచి కూడా పెట్టుబడి పెట్టి ఇవాళ యూరియా వేసే సమయంలో మరి దాదాపు ఎకరకు 20,000, 30,000 రూపాయల పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. ఆ యూరియా పెరగడం వల్ల ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా నష్టం జరుగుతున్నది. మరి గతంలో చూస్తే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా యూరియా ఇబ్బంది జరగలే. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేసి ఇప్పటికైనా ఆ యూరియా అనేది వెంబడి విడుదల చేసి ప్రతి రైతుకు ఎంత భూమి ఉంటే ప్రతి ఎకరం కూడా 2 సంచులు ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకుపోవాలి. తప్పకుండా ఇటువంటి చర్యలు మరి ఎందుకంటే రైతులకు ఇబ్బంది పడే ఆలోచన చేయొద్దని తెలియజేస్తూ హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్ బగాయత్లో పార్కులో ఉదయం వాకింగ్కు వచ్చిన నాగోల్కు చెందిన ప్రవీణ అనే మహిళ వాకింగ్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి షార్ట్ స్టిక్తో బెదిరించి మహిళా చెవుల రింగులు, పుస్తెలు తాడు, 2.75 తులాల బంగారం దొంగతనం చేసి పారిపోయారు. ప్రవీణ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల్లో 2 దొంగతనం ఘటనలు చోటు చేసుకున్నాయి. నిన్న కళ్యాణ్పురి టీచర్స్ కాలనీలో దాసమ్మ మెడలో పుస్తెలు తాడు దొంగతనం చేసిన ఇద్దరిని 10 గంటల లోపే పట్టుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దూరం ఉన్నాను నేను ఒక 1/2 కిలోమీటర్ దూరం పెద్ద ఉంటుంది కదా, 2 కిలోమీటర్లు ఉంటుంది కదా అక్కడ దూరం. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా యువ తెలంగాణ కబడ్డీ ఛాంపియన్షిప్కు హైదరాబాద్ వేదిక కానుంది. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 వరకు హైదరాబాద్లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తుంది. ఈ గ్రాండ్ టోర్నమెంట్లో తెలంగాణ నుండి 8 ప్రతిభావంతులైన జట్లు పాల్గొంటాయని భారతదేశ కబడ్డీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ముదిరాజ్ తెలిపారు. సంప్రదాయ కబడ్డీ క్రీడల ద్వారా రాష్ట్ర యువత యొక్క ఆత్మ, బలం, శక్తిని ప్రదర్శిస్తాయని వెల్లడించారు. ఛాంపియన్షిప్ ప్రారంభం వేడుకలకు ఈ కార్యక్రమానికి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకాటి శ్రీహరితో పాటు అనేక మంది విశిష్ట అతిథులు, క్రీడా అధికారులు, ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. తెలంగాణ అన్ని జిల్లాల నుండి మొత్తం 560 మంది ఆటగాళ్లు హాజరు కాగా అందులో 239 మంది ఆటగాళ్లు షార్ట్ లిస్ట్ ఎంపిక చేయబడ్డారని తెలిపారు. క్యాష్ అవార్డు ఇవ్వడం, వాళ్ళకు సకల సదుపాయాలు కల్పించడం అది ఆషామాషి పని కాదు. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కబడ్డీ అసోసియేషన్ ఏదైతే ఈ ధైర్యవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ క్రీడాకారులు అందరూ కూడా వారు చేస్తున్నటువంటి సేవలను పూర్తిగా ఆస్వాదించి వారి యొక్క లక్ష్య సాధనకు రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు వచ్చే రీతిలో కోచ్లు, మేనేజర్లు అందరూ, కబడ్డీ క్రీడలో సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు తమ కృషి అందిస్తే వీళ్ళని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని తెలంగాణ ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి నిమిషం వాళ్ళకి వెనుదండుగా ఈ క్రీడాకారులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో కూడా భాగస్వామ్యం అవుతామని. రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంఘాలకు ఇచ్చిన హామీలను మరిచి తుంగలో తొక్కుతున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవా పురస్కారాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం సర్వాయి పాపన్న మేకుదెబ్బ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటే సరైన రాజ్య పరిపాలన జరుగుతుందని, ఓటును అమ్ముకుంటే వినాశనమవుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను మరిచి మాట నిలబెట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని గౌడ కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. వీరస్వామి గారు రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఇలా సన్మాన కార్యక్రమాలు, పురస్కారాలు, ఒక పెద్ద రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పురస్కారాలైనా ఇక్కడ అన్ని సంఘాలు వచ్చిన ఒకటే, ఒకవైపు పురస్కారాలు చేసుకుంటూ ఈ వృత్తికి జరిగిన అన్యాయం గురించి, హైదరాబాద్లో మూసేసిన దుకాణాల గురించి, వైన్ షాప్లో రిజర్వేషన్ పెంచకుండా పాత నోటిఫికేషన్ ఇవ్వడం గురించి, చనిపోయిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా వేధించడం, బార్ అండ్ రెస్టారెంట్లపైన వేధించడం, వైన్ షాప్లో రిజర్వేషన్ పెంచకపోవడం, అనేక అంశాలు ప్రస్తావన రావడం జరిగింది. అన్ని సంఘాలు మూకుమ్మడి ఒకటే, ఇచ్చిన మాట తప్పి అధికారంలోకి వచ్చి కార్మికులను వేధిస్తుంది, వృత్తులను విధ్వంసం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. ఒక పెద్ద పిలిపివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాలు నిర్వహిద్దాం, లక్షలాది మందితో సభ నిర్వహిద్దాం, జిల్లాల వారీగా మనం ప్రయాణం చేద్దాం, జిల్లాల వారికి మీటింగ్ పెడదాం, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున మరి కార్మికులు, కార్మిక సంఘ నాయకులు రావడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒకవేళ ఇచ్చిన మాట తప్పి హామీ నెరవేర్చుకుంటే మాత్రం ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మాకు మంత్రి పదవులు రావట్లేదు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వట్లేదు, కనీసం గౌరవం లేదు, కనీసం మా జాతి అయినా బాగుపడితే అది కూడా లేదని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలి, మేము వస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి ఈ సభ ద్వారా వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. వెంటనే హామీలు అమలు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు. లక్షలాది మందితో ప్రభుత్వ కార్యాలయాల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకలాపాలు, పార్టీ కార్యకలాపాలను ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ విధంగా ఉపయోగించుకుంటారని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి. ప్రభుత్వ కార్యాలయాల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకలాపాలు జరుగుతున్న సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిన బీఆర్ సోషల్ మీడియా కన్వీనర్ పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందించడం పోయి కాంగ్రెస్ కార్యకలాపాలు జరుపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేయడం కోసం ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికార పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరుతున్నారు. ప్రజాపాలన పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ అదే ప్రభుత్వ కార్యాలయాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చే దుస్థితి, దౌర్భాగ్యం ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పడ్డది. ఈరోజు
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ HGCL. ఆ HGCL అనే ఆఫీస్ నానక్రామ్గూడలో ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైండ్ షేర్ కన్సల్టెన్సీ అనే ఒక సంస్థకు వాళ్ళు అవుట్సోర్స్ చేస్తే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని అక్కడి నుంచి సోషల్ మీడియా రన్ చేస్తున్నారు అనేది మాకు వచ్చినటువంటి సమాచారం. అది న్యూస్ పేపర్లలో కూడా 2 వారాల క్రితం వచ్చింది ఆర్టికల్గా. దాన్ని బేస్ చేసుకొని మాకున్న సోర్సెస్ త్రూ మేము కనుక్కొని ఈరోజు సైబర్ క్రైమ్స్ ఆఫీస్కి వచ్చి దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ కార్యాలయాలు వ్యక్తిగతంగా ప్రైవేట్గా వాడుకోవడం. రెండవది, ఆ వాడుకోవడం కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద దుష్ప్రచారం చేయాలని, వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా, వారికి ఉన్నటువంటి పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఒక మెలీషియస్, ఒక విలిఫైడ్ క్యాంపెయిన్, కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ ప్రభుత్వ కార్యాలయం నుంచి జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో కూనీ చేసినట్టే, ప్రజాధనం దుర్వినియోగమైనట్టే. ఒకటి. రెండవది, ప్రభుత్వ అధికారులకు కూడా మేము కోరుకునేది ఏంటంటే, మేము విన్నవించేది ఏంటంటే, మీరు ఇప్పుడు కంచె చేనును మేసినట్టు మీరు మా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ ప్రజాధనాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరే దగ్గరుండి ఇట్లాంటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది మంచి పద్ధతి కాదు. మేము ఈరోజు అన్ని ఎవిడెన్సెస్తో పాటు క్రిస్టల్ క్లియర్గా విత్ ఆల్ డాక్యుమెంట్. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్ రాచకొండ వెంకటేష్, ఫెడరేషన్ స్టేట్ చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాచకొండ వెంకటేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విద్యపైన ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తున్నారని, పేద పిల్లలకు క్వాలిటీ విద్యను అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. బయటికి సమాజానికి తెలవాలని మేము ఎంతో కష్టపడుతూ, మా కార్యవర్గమైనటువంటి వినోద్, వెంకటేష్, నాగరాజ్ అన్న, అన్వేష్ అందరం కూడా కష్టపడుతూ మేము SSFని, క్రీడాకారుల సమస్యలను అనేక విధాలుగా ముందుకు తీసుకుపోతూ ఈ 2 సంవత్సరాలలోనే తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామ స్థాయిలో మా ఆర్గనైజేషన్ వెళ్ళింది. ప్రతి ఒక్కరి సమస్యలను, వాళ్ళ సమస్యలపై కొట్లాడుతూ మేము ఉద్యమం చేస్తున్నాం. ఈ విధంగా మా ఆర్గనైజేషన్ ఈ 2 సంవత్సరాలలో కొన్ని సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మేము ఆహ్వానిస్తున్నాం. ఆ యూనివర్సిటీని కూడా కొట్లాడింది మేమే. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున కొట్లాడంగా గవర్నమెంట్ గ్రహించి దాన్ని స్పోర్ట్స్ బడ్జెట్ని కూడా పెట్టడం జరిగింది. దాన్ని శంకుస్థాపన చేయాలని కూడా ఈరోజు మేము త్వరలో శంకుస్థాపన చేసి మంచి విద్యార్థుల్ని, ఫిజికల్ ఎడ్యుకేషన్ని కూడా మంచి డెవలప్ చేయాలని మేము ఈ సభముఖంగా తెలియజేసుకుంటాం. రిప్రజెంటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్పుడప్పుడు మా ఎడ్యుకేషన్ కమిషన్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలను, వాళ్ళ యొక్క అన్నిటిని కూడా పరిష్కరించేటట్టుగా ఖచ్చితంగా కృషి చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. గతంలో 10 ఇయర్స్లో ఏనాడు కూడా ఒక్కరోజు కూడా ఎడ్యుకేషన్ మీద ఒక రివ్యూ జరగలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద 15 డేస్కి ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది అధికారులతోటి ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ నుంచి అదేవిధంగా కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. పేద పిల్లలు చదువుతున్నటువంటి ఆ పిల్లలందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్లో ఆర్ఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఏర్పాటు చేసి భక్తులకు 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించామని ఆర్ఆర్ యూత్ ప్రెసిడెంట్ తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి వివిధ థీమ్స్తో వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తున్నామని వారు వెల్లడించారు. 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శనం చేసుకోవడం అందరికీ వీలు కాదు కాబట్టి ఈసారి ఆ థీమ్ 12 జ్యోతిర్లింగాలుగా ఒకేసారి ఏర్పాటు చేసి భక్తులకు జ్యోతిర్లింగ దర్శనం చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ సభ్యులు తెలుసుకోవాలని కోరారు. ఇప్పుడు వరకు అయితే సిటీలో ఇంకా ఎవరైతే పెట్టలేదు. ఇంకా ఇది మేము పెట్టిన కారణం ఏంటంటే
జ్యోతిర్లింగాలు అన్ని చాలా చాలా దూరం కొండలలో ఉంటాయి. అయితే ఆ కొండలలో చాలా మంది పోతారు, పోని వాళ్ళు కూడా ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. అయితే వాళ్ళు కూడా పోలేరు. అందుకనే మేము కాన్సెప్ట్ ఇది ఇక్కడ ఎందుకు పెట్టినామంటే మొత్తం అందరు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలని, అందరికి మంచి బ్లెస్సింగ్స్ రావాలి, మా గణేశుని కూడా అందరికి బ్లెస్సింగ్స్ ఉండాలి, అందరు వచ్చి ప్లీజ్ దర్శనం చేసుకోవాలని మా కోరిక. ఈ మౌంటైన్స్ ఇంకా స్టాండ్ అయితే ఎందుకు పెట్టినామంటే ఇప్పుడు ఆ ఫీల్ రావాలనేది మొత్తం ఎట్లయితే జ్యోతిర్లింగాలు మనం పోతాం ఎట్లా ఫీల్ ఉంటుందో దర్శనం చేసుకోవడానికి, అదే ఫీల్ సేమ్ ఇక్కడ రావాలని ఆ ప్లాన్ తో మేము అట్లా చేసినాం. ఇది 10 years అవుతుంది. 4 years నుంచి మేము చాలా ఘనంగా చేస్తున్నాము. ఫస్ట్ మేము ఒక 15-20 మెంబర్స్ ఉండే, ఇవాళ మేము 108 మెంబర్స్ ఉన్నాం మా గ్రూప్ లో. డైలీ అయితే పూజలు అయితే చాలా ఘనంగా అవుతున్నాయి. డైలీ ప్రసాదాలు కూడా చాలా అంటే చాలా మంచిగా 1000 మందికి మేము ఇస్తున్నాము ప్రసాదం కూడా. అయితే రేపైతే అన్నదానం ఉంది మా దగ్గర మధ్యాహ్నము. ఇంకా జులూస్ వచ్చేసి మాది 5th ఉంది, 10th డే ఆ రోజు. అయితే అందరు రావాలని కోరుకుంటున్నాం. చాలా అంటే చాలా స్పెషల్గా మేము ప్లాన్ చేసినాం. అయితే అందరు వచ్చి చూస్తే చాలా అంటే చాలా హ్యాపీ అవుతుంది.